ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం ప్రార్థనకు కూడుకున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రార్థన అనేది, దేవుని వాక్యానుసారమైన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వారి జీవితాల్లో ప్రార్థన అనేది వారు సొంత అభిప్రాయాలతో, సొంత వారి యొక్క తలంపులతో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ప్రార్థన అనేది దేవుని వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయడం అనేది అలవర్చుకోవాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యానుసారమైన ప్రార్థనలో ఈ రోజున చర్చెస్లో లేకపోతే సంఘాలలో ప్రార్థించడమే చాలా కొరత అయిపోయింది అని చెప్పాలి. ప్రార్థన అనేది సరి అయిన ప్రార్థనకు కొరత ఏర్పడింది, ప్రార్థన చేస్తూ ఉన్నాం అని అంటారు. కానీ అది అన్ని ప్రార్థనలు అవి వాక్యానుసారమైనవి కూడా కావు అనేది అర్థం చేసుకోవాలి. మనం ఇంతవరకు వరుసగా పాత నిబంధనలో నుంచి అనేక మంది ప్రార్థన జీవితాలను గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మొట్టమొదట మనం ఉపద్ఘాతం మనం చూసాం. ప్రార్థన అనేది అంత మాత్రమే కాదు, ఆ ప్రార్థన గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ఎటువంటి దేవుణ్ణి ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఆ విషయాన్ని గురించి మీకు మొట్టమొదట ఉపద్ఘాతంలో తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ప్రార్థనలు ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో అవి అంకెలు సంఖ్యలు మాత్రమే చెప్పాను, కానీ అవి వాటిని ప్రభు చిత్తమైతే రాబో వారాల్లో మనం ఆలోచించుకోవచ్చని చెప్పాను. అయితే ఈ రోజున మనం అబ్రహాం దగ్గర నుంచి వరుసగా వస్తూ గత వారాల్లో మనం దావీదు చేసిన ప్రార్థన గురించి మనం ఆలోచన చేశాం. దావీదుకి ఎంత ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో అనే విషయాన్ని, అబ్రహాముకి ఎంత ప్రాముఖ్యమో, ఎలియాజరుకు, ఆ తర్వాత హాగరుకి, ఇస్సాకుకు, యాకోబుకి, మోషేకు, ఇలాగా వరుసగా చెప్పుకుంటూ వచ్చి ప్రార్థన జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని గమనించాలి. ఈ రోజున మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఒక వచనాన్ని చదువుకుంటూ ఉంటాం. ఆ వచనాన్ని ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని అంటాం. కానీ ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతని ప్రార్థన జీవితం అనేది అతనికి ఎంత ప్రాముఖ్యమో అతడు ఎరుగును. ఈ రోజున ప్రార్థన అనేది చాలా చాలా అవసరం అనే విషయాన్ని గమనించాలి. మనం ప్రార్థన చేయడం అనేది, ఇందులో ఏలియా చేసిన ప్రార్థనలు ఉన్నాయి. అయితే నేను అన్ని ప్రార్థనల గురించి చెప్పడం లేదు, కానీ కనీసం ఆ ప్రార్థన యొక్క సారాంశం ఏంటో అనేది నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మనకి దేవుడు అనుగ్రహించిన పిల్లలు ఉన్నారు. పిల్లలు వారు జీవితంలో గమనిస్తూ ఉన్నప్పుడు వారు దేవునిలో లేరు అనే విషయాన్ని మీకు తెలుసు, అందరికీ తెలుసు. వారు దేవునందు భయభక్తులు కలిగి ఉండడం లేదు అనేది తెలుసు. వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నారో అది కూడా మీకు బాగా తెలుసు. ఈ రోజున ఆధ్యాత్మికంగా చెప్పాలి అనంటే పిల్లలు చచ్చిపోయారు అని చెప్పాలి. అసలు అలాంటి చనిపోయిన, ఆధ్యాత్మికంగా చనిపోయిన వాళ్ళ కొరకు మనం ఎలాగ ప్రార్థన చేయాలో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి అంత మాత్రమే కాదు, కేవలం పిల్లలు మాత్రమే కాదు, మనకు అనుగ్రహించబడిన పిల్లలు మాత్రమే కాదు, ఇంకా లోకంలో ఉన్న వారి అనేక దేశాల్లో, అనేక ప్రాంతాలలో, అనేక సంఘాలలో ఏం కనబడుతుంది అనంటే ఆధ్యాత్మికంగా చచ్చిన వారే కనబడుతూ ఉన్నారు. నిన్నటి దినమున ఒకరు నాకు వీడియో పంపించారు. అది న్యూస్ ఛానల్లో ఉన్న వీడియోనే పంపించారు. పంపించిన ఆ వీడియోలో రాసుకుంటూ వచ్చారు, ఇక యూకే అంటే
యునైటెడ్ కింగ్డమ్ అనేది, అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ దేశము, ఆ యొక్క ఇంగ్లాండ్ దేశము ఇక మీదట క్రైస్తవ దేశం కాదు అని చెప్పేశారు. వారు ఆ ఆ ఆ వార్తలు మీ అందరికీ ఇంగ్లీష్లో చెప్పబడింది ఆ విషయాలు. కనుక ఇక మీదట ఆ యొక్క ఏ క్రైస్తవ దేశం, ఏ క్రైస్తవ మిషనరీలు ఆ ప్రాంతాన్ని నుంచి వచ్చారో, అనేక మంది మిషనరీలు వచ్చారు. ఆ స్థలం నుంచి మన భారతదేశానికి విలియం కేరీ వచ్చారు. ఇంకా చాలా గొప్ప గొప్ప సేవకులు అక్కడి నుంచి వచ్చారు. చార్ల్స్ స్పర్జన్ ఏంటి, ఇలాంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆ భక్తులను గురించి అంత మంచి దేశం జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ అనే వారు కూడా, వారు జీవించినంత కాలం కూడా అక్కడ ఇంగ్లాండ్ దేశంలో ఎక్కడ కూడా ఒక బార్ కానీ, ఒక నాటకశాలలు కానీ, డాన్సులు కానీ అలాంటి లేని దేశం. ఈరోజు ఏం చెప్పబడుతుంది అనంటే, దేశం ఇక మీదట క్రైస్తవ దేశం అనబడదు అని చెప్పేశాడు. దాంట్లో చాలా పెద్ద సర్వే అంతా కూడా ఇవ్వడం జరిగింది. నేను ఆ సర్వే అంతా కూడా చెప్పడం లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను అనంటే, అంటే దేశం ఎలాగ పాడైపోతుందో మీరు కూడా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి అసలు? మరి చూస్తుంటే పిల్లలు ఆధ్యాత్మికంగా వారికి బైబిల్ చదవాలని, ప్రార్థన చేసుకోవాలని, సంఘానికి రావాలని ఆసక్తి కనబడడం లేదు. అంత మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనంటే, వాళ్ళందరూ కూడా ఆ నాస్తిక వాటి మీదకి వెళ్ళిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. భౌతిక వాదం మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లోకం అంతా కూడా మెటీరియలిస్టిక్ అంటారు దాన్ని. గనక భౌతిక వాదంలోనికి వారు వెళ్ళిపోతున్నారు. అంత డబ్బు సంపాదించుకుందాం, ఇల్లులు కట్టుకుందాం, సుఖంగా ఉందాం, అన్ని సౌఖ్యాలను సమకూర్చుకుందాం అనే విషయాన్ని ఉన్నారు. ఇంకా కొన్ని దేశాల్లో అయితే వారు లౌకిక వాదంలోనికి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. భయంకరమైన లౌకికమైన వాదంలోనికి, లౌకిక శక్తుల మీద వారు రాజ్యాలు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మనం చూస్తున్నప్పుడు రష్యా కానీ, అలాగ చైనా కానీ, ఆ యొక్క నార్త్ కొరియా కానీ, ఇలాంటి దేశాల్లో నాస్తిక దేశాలుగా ఉంటూ ఉన్నాయి అన్నీ కూడా. ఇవన్నీ కూడా దేవుడు లేని ప్రజలుగా అయిపోతూ ఉన్నారు. ఇంకా మనం గమనిస్తున్నప్పుడు ఆ యొక్క ముస్లిం దేశాల్లో మనం చూస్తున్నప్పుడు వారందరూ కూడా మరొక దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. మన దేశంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం, భయంకరమైన విగ్రహారాధన దినదినం కూడా ఎక్కువైపోతూ ఉంది. అంతకు ముందు ఊరికొక గుడి ఉండేది, కానీ ఈ రోజున వీధి వీధికి గుళ్ళు అయిపోయి ప్రతి రోడ్డు మీద గుడి కట్టేస్తూనే ఉన్నారు. రేపటి దినున మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎన్ని విగ్రహాలు వారు పెట్టి ఒక 10 రోజులు వారు చేసే పనులన్నీ కూడా మనకు తెలుసు. ఆ తర్వాత ఇదైపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 రోజులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాగా 9, 10 రోజులు, 14 రోజులు వారి ఇష్టమే. గనక వాళ్ళు ఎలాగ వెళ్ళిపోతున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సంఘటనలో మనకు ఎటువంటి రీతిగా మనం ప్రార్థన చేయాలి? ఈ రోజున ఆధునిక లోకంలో, లేకపోతే ఆధునిక ప్రపంచంలో ఒకవైపు నాస్తికత్వం ఎక్కువైపోతుంది, భౌతికవాదం ఎక్కువైపోతుంది, లౌకికవాదం ఎక్కువైపోతూ ఉంది, తర్వాత విగ్రహారాధన ఎక్కువైపోతూ ఉంది. ఇలాగ పూర్తిగా దిగజారిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ రోజున కేవలం దేవుని వాక్యం కానీ, ప్రార్థన లేకుండా పాటలుగా కనబడుతూనే ఉన్నాయి, కాన్సెప్ట్స్గా కనబడుతూనే ఉన్నాయి. ఇలాగ పూర్తిగా దిగజారిపోయింది. ఇంకా మనం గమనిస్తున్నప్పుడు ఈ క్షుద్ర శక్తుల మీద, వాటి మీద మనసులు వెళ్ళిపోతూ ఉన్నాయి. దినాలు, ఈ మంచి దినాలు, ఆ మంచి దినాలు, ఆ క్షుద్ర శక్తి, ఇవి అవి అని చెప్పేసి ఈ క్షుద్ర
ఆ పూజలు ఎక్కువైపోతున్నట్లుగా చూస్తున్నాం. వీటి మీద అధిక విద్య ప్రబలిపోతున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఈ యొక్క దేశంలో ఎలాగ ఉండాలి మనం అనే విషయాన్ని గురించి మనం ఈ రోజున ఆలోచన చేద్దాం. మొట్టమొదట దేవుని వాక్యాన్ని మనకు తెలిస్తే, దేవుని వాగ్దానాలు మనకు తెలిస్తే మనం కూడా సరి అయిన రీతిగా ప్రార్థన చేయగలం. దేవుని వాక్యం ఎరగని వాళ్ళు వారి జీవితాల్లో ప్రార్థన కూడా సరిగ్గా ఉండవు. దేవుని వాక్యాన్ని ఎరగని వాళ్ళు వారి ప్రార్థన అనేది కేవలం స్వార్థపూరితమైన ప్రార్థనే ఉంటది. ఈరోజు చర్చికి రావడం అనేది కేవలం స్వార్థపూరితమైన ప్రార్థనలకే వారు వస్తూ ఉన్నారు, అవసరాలకే వస్తూ ఉన్నారు. కానీ వారు నిజంగా దేవుని యొక్క అభిలాష ఏంటి, దేవుని యొక్క ఇష్టం ఏంటి, దేవునికి ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనే అభిప్రాయాలు మాత్రం ఈరోజు సంఘంలో విశ్వాసులకు కూడా కనబడడం లేదు. అసలు దేవుని వాక్యం మనకు తెలిస్తే మనం తప్పకుండా మనం ప్రార్థన సరి అయిన రీతిగా ప్రార్థన చేయగలం. ఏలియా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము, ఆ తర్వాత 18వ అధ్యాయాన్ని మనం కొంత చూడబోతూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఏమని కనబడుతుంది అనే విషయాన్ని గురించి దేశమంతా కూడా పాడైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు అనంటే బయలు దేవుణ్ణి వారు ఆరాధిస్తున్న లోకం అయిపోయింది. ఇది ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న విషయం. ఇది ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయెల్ అంటే ఉత్తర దేశము అని చెప్పాలి. అసలు రెండుగా విభాగింపబడిన దేశము యూదా రాజ్యము, ఆ యొక్క ఉత్తర రాజ్యం అని. ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలు కలిగిన ఆ యొక్క రాజ్యం అది. గనక వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు అనంటే వాళ్ళందరూ కూడా బయలు దేవుణ్ణి ఆరాధిస్తున్న పరిస్థితి అయిపోయింది. ఈరోజు మన దేశం కూడా మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన విగ్రహారాధనతో కూడిన దేశం అయిపోయింది. దాదాపు మనం చెప్పాలంటే ఒక సర్వే ప్రకారంగా చూస్తే 98% వారందరూ కూడా దేవుని ఎరగని ప్రజలే ఉంటూ ఉన్నారు. ఈ 140 కోట్ల ప్రజలు కలిగిన ఈ ప్రజల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా విగ్రహారాధికులే కనబడుతూ ఉన్నారు. అలాంటి ఈ యొక్క ఇప్పుడైతే తీర్థయాత్రలు ఇంకా దానికోసం ఎన్ని బళ్ళు వేస్తూ ఉన్నారో ఇలాంటివి కనబడుతూనే ఉన్నాయి. అంతా ఇలాగా వెళ్ళిపోతున్నప్పుడు ఈ రోజు నుంచి మనం గమనిస్తూ ఉంటే ఇక బట్టలు మార్పులు ఎన్ని కనబడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక ఎర్ర బట్టలు, నల్ల బట్టలు, తెల్ల బట్టలు, ఇంకా చాలా బట్టలు అన్నీ కూడా వచ్చేస్తాయి. వారందరూ కూడా ఒక దీక్షతో వాళ్ళు 40 దినాలు 30 దినాలు ఇలాగా వాళ్ళంతా కూడా చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మనం ఎలాగ ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే విషయాన్ని గురించి అర్థం చేసుకోవలసిన అవసరత మనకున్నది అనేది మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఎరిగి దేవుని వాక్య సత్యాలను ఎరిగితే మనం కూడా ఏలియా లాగానే మనం కూడా ప్రార్థన చేస్తాం. నేను దేవుని ఒక వాక్యంలో కొన్ని వచనాలు నేను మీకు చూపించి నేను ప్రార్థన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏలియా అనుకున్నాడు అనంటే ఏలియా ఒకటి అనుకున్నాడు. బయలు దేవుడు సరి అయిన దేవుడు కాదు అని ప్రజలు తెలుసుకోవాలి అనే విషయాన్ని ఒకే ఒక గురితో అతడు ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అతని ఆశ అంతా కూడా ఒకటే ఒక ఆశ, ఈ ప్రజలు ఆరాధిస్తున్న దేవుళ్ళు కాదు అనేది దేవా నువ్వు రుజువుపరచాలి, అదే గురితో ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. వారు ఆరాధిస్తున్న దేవుడు, వారు ఆరాధిస్తున్న ఆ దైవాలు అవి సరైనవి కావు అని ప్రజలు తెలుసుకోవాలి అనే విషయాన్ని ఈ రోజున
క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులు కూడా అదే కోరిక ఉండాలి. వారు ఆరాధిస్తున్నవి అవి దేవుళ్ళు కావు అనే విషయాన్ని, ఈ సృష్టినంతటినీ కూడా సృష్టించిన దేవుడు ఒక్కడు మాత్రమే, ఆ దేవుణ్ణి మాత్రమే ప్రార్థన చేయాలి అనే విషయాన్ని గురించి ఈ ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో అతడు 3.5 సంవత్సరాలు ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడో మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైన రీతిగా అతడు ప్రార్థన చేయడం అనేది మనకు కనబడుతూ ఉంది. అలాగా మనలో కూడా అలాంటి ప్రార్థన అనేది చాలా అవసరం. ఏమైంది అనంటే 17వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు రాజులు మొదటి గ్రంథంలోనికి వెళ్దాం. 17వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. 17వ అధ్యాయానికి మనం వెళ్దాం. 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. అక్కడ అంటున్నాడు 1వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను అనే మాట రాయబడింది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిబెష్యుడైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను అనే మాటను చూస్తూ ఉన్నాం. ఏం పడదు అని అన్నాడు? వర్షం పడదు అని చెప్పాడు. ఎందుకు? బయలు ఆరాధిస్తున్న వాళ్ళు వర్ష దేవుడు అనే విషయాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. వర్షాలు ఇచ్చే దేవుడు అనే విషయాన్ని వారు వర్షదేవుడు అనేది వాళ్ళు ఆరాధిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ దేవుడు కాదు అనే విషయాన్ని ఈ రోజున ఈ యొక్క దేశస్థులందరూ కూడా ఆరాధించే దేవుడు కాదు అనే విషయాన్ని వాళ్ళకి తెలియచేయాలి అనే విషయాన్ని గురించి అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ 17వ అధ్యాయం 18వ అధ్యాయం అంతా కూడా చదవండి దయచేసి. అయితే నేను ఆ ప్రార్థన అనేది చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన అనేది ఎలాగా ఏలియా సిద్ధపడ్డాడు, ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు ఎలాగ సిద్ధపడాలి. ఈ రోజున ఏదో ప్రార్థన చేసేయడం కాదు, ప్రార్థనకు సిద్ధపాటు చాలా అవసరము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏ సిద్ధపాటు ఉండదు. ప్రార్థన చేసుకోవడానికి ఎంత సిద్ధపడినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. ఎలాగ చేశాడు అదంతా కూడా అద్భుతమైన రీతిగా దాదాపు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ సంవత్సరాలన్నీ కూడా ఏలియా ఎవ్వరికీ కనబడలేదు. ఎవ్వరికీ కనబడలేదు. ఏం చేస్తూ ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు? ఎవ్వరికి కనబడకుండా మాట చెప్పేశాడు. మాట చెప్పేసిన తర్వాత అసలు కనబడలేదు. ఏం చూడండి 18వ అధ్యాయం 1వ వచనంలో, అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరమందు అనే మాటను మనం చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు ఏం చేశాడు ఏలియా? ఏమి అరణ్యంలో ఉంటూ వచ్చాడు? ఆ పరిస్థితి ఎలాగ సిద్ధపడ్డాడు అసలు? ఈ రోజున దేవుని కార్యాలు చూడాలంటే బహిరంగంగా దేవుని కార్యాలను మనం చూపించాలన్నా ప్రదర్శించాలన్నా మొట్టమొదట రహస్యంగా ప్రార్థన అనేది చాలా అవసరం. వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా అవసరం అనే విషయాన్ని గమనించాలి. అందుకే చెప్పాను, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అనే మాటను యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో 18వ వచనంలో మీరు చూడగలరు. అయితే అతడిలో ఏముంది అనంటే
దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, ప్రజల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవునితో ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్న జీవితం అనేది కనబడుతూ ఉంది. ఎంత చక్కగా సిద్ధపడ్డాడు అసలు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు చక్కగా సిద్ధపడి దేవుని సన్నిధిలో ఎంత సిద్ధపాటు. ఈ రోజున మనం కూడా ఒక ప్రార్థన చేయాలి అనంటే మనకు ఎంతో సిద్ధపాటు చాలా అవసరం. మనం నిర్లక్ష్యం చేస్తాం. అసలు దేవుని కార్యాలు జరగాలంటే మనకు సిద్ధపాటు చాలా అవసరం. మనం మాత్రమే కాదు సిద్ధపడ్డాం, ప్రజలను కూడా మనం సిద్ధపరచవలసిన అవసరత ఉంది. ప్రజలను సిద్ధపరచడం అనేది కావాలి. ఈరోజు ఏం చేస్తున్నాం అనంటే మనము సిద్ధపడం, ప్రజలను కూడా ప్రార్థనలో సిద్ధపరచం. ఇది ఎంత జాగ్రత్తగా సిద్ధపరిచాడో ఇప్పుడు రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయానికి మనం వెళ్దామండి. 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు 30వ వచనానికి మనం వెళ్దాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని అన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడో చూడండి ఒకసారి. ఏం చేస్తూ ఉన్నాడు అసలు? ఒక కార్యమును జరగక ముందు వీరు ఆరాధిస్తున్న దేవుడు దేవుడు కాదు అనే విషయాన్ని చెప్పడానికి ముందు, అలాంటి రుజువు చేయడానికి ముందు అతడు ప్రజలను సిద్ధపరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు? 21వ వచనంలో అన్నాడు, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి అనే మాట ఉంది. జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా అనే మాటను చెప్పాడు. అప్పుడు జనులు అతనికి ఏమి చేశారంట? ప్రత్యుత్తరము ఒక్క మాట అయినను పలకకపోయిరి అని అన్నాడు. ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యా, ఏ దేవుడో తెలుసుకోవాలి మీరు అనే విషయాన్ని ఇది ఆ కర్మేలు పర్వతంపై తీసుకుని వెళ్ళి చెప్పాడు. ఏమన్నాడంటే ఏలియా చెప్తూ ఉన్నాడు, యెహోవా దేవుడైతే, లేకపోతే వర్షమిచ్చే బయలు దేవుడైతే, ఏ దేవుడు వర్షం ఇస్తాడు, ఏ దేవుడు సృష్టికర్తో ఆ సృష్టికర్త దేవుడా, లేకపోతే మీరు ఆరాధిస్తున్న వర్షపు ఆ దేవుడు బయలు దేవుడేనా అనే విషయాన్ని గురించి ప్రశ్నించాడు. అయితే వాళ్ళు ఆ ప్రశ్నకు సమాధానం వాళ్ళు ఏం చేశారు అనంటే, మీరు చాలా మంది ఉన్నారు గనక ఇప్పుడు చెప్తూ వచ్చాడు. ఎంతమంది ఉన్నారు? ఆ ప్రవక్తల గురించి మనం చూస్తున్నప్పుడు 19వ వచనంలోనికి రండి. అప్పుడు అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజ్బేలు పోషించుచున్న బయలు దేవతను ప్రవక్తలు 480 మంది అని చెప్పాడు. ఎంతమంది వాళ్ళు అంటే 480 మంది వారందరూ కూడా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంత ఇంకా ఉన్నాడు, ఆషేరా దేవి అనే విషయాన్ని చెప్పాడు. ప్రవక్తలైన 400 మంది అనే మాటను చెప్పాడు. 450 మంది ఒకరు, ఆ తర్వాత 400 మంది అంటే దాదాపు ఎంతమంది ఉన్నారు? 850 మంది వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిచి ఏమన్నాడు? ఇదిగో ఎవరు నిజమైన దేవుడు అనే విషయాన్ని. ఏలియా యొక్క మనసు అంతా కూడా ఒకటే ఒక మనసు, వీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజమైన దేవుని వైపు తిరగాలి ప్రజలు అనే ఆ ప్రార్థన అనేది అతని యొక్క మనసులో ఉన్నది. దానికోసం ఈ 3 సంవత్సరాలు అతడు అరణ్యములో, లేకపోతే ఎవ్వరికి కనబడకుండానే ప్రార్థన చేస్తూ వచ్చాడు. కర్మేలు పర్వతంపై సవాలు చేసినప్పుడు ఆహాబు రాజు తీసుకొచ్చి ఆ యొక్క అందరినీ కూడా పెట్టాడు. 3 ఇప్పుడు సంవత్సరాలు ఒక్క మంచైనా పడలేదు, వర్షమైనా పడలేదు, పశువులు చచ్చిపోతున్నాయి, మనుషులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పినప్పుడు కర్మేలు పర్వతంపై తీసుకురా వాళ్ళకు ఒక సవాలు విసిరినప్పుడు వాళ్ళందరూ అన్నారు, బయలు ప్రవక్తలు మీరే ఎక్కువ మంది కదా. 22వ వచనంలో చూడండి. అప్పుడు ఏలియా, యెహోవా ప్రవక్తలలో నేను ఒక్కడనే శేషించున్నాను, అయితే బయలునకు
ప్రవక్తలు 470 మంది అని చెప్పాడు. 470 మంది మీరున్నారు కదా, 470 మంది మీరున్నారు గనుక మీరు మొట్టమొదట మీ దేవుడు నిజమైన దేవుడైతే మీరందరూ కూడా వాటిని ఆరాధించండి. ఈరోజు మన దేశం అంతా కూడా విగ్రహారాధికులే ఎక్కువ మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు వాటిని ఆరాధిస్తున్నారు. మనం కొంతమంది మాత్రమే, మనం అల్పులుగానే ఉన్నాం గనక మనం అల్పులుగా ఉన్న మనం ఈ ప్రజలను దేవుని వైపు తిప్పడానికి ప్రార్థన అనేది చాలా అవసరం అనేది గమనించాలి. ఈ రోజున అదే ప్రార్థన మనకు కనబడడం లేదు. ఏమని ప్రార్థన చేశాడు? అప్పుడు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు ఆ యొక్క బలి అర్పించారు, కానీ ఆ దేవుడు ఎంత మాత్రం కూడా వినలేదు. ఎందుకంటే అవి జీవం లేవు గనక అవి ఎంత మాత్రం వినలేదు అనే విషయాన్ని ఆ విషయాన్ని అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవమని చెప్పాను. వాళ్ళు అరిచారు అరిచారు అరిచారు, గొంతుకులు పోయాయి, కానీ వాళ్ళు కోసుకున్నారు, శరీరాలు కోసుకున్నారు, రక్తము చిందించారు, కానీ ఆ దేవుడు ఏమాత్రం కూడా పలకలేదు. అయితే ఇదంతా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఏం తెలుసుకోవాలి ఈ ప్రజలు? అయ్యా, మీరు ఆరాధిస్తున్న బయలు దేవుడు కాదు, బయలు దేవతను ఆరాధిస్తున్న ఆ దేవత కాదనే విషయాన్ని తెలుసుకోవాలి అనే ఒకే ఒక ఆశతో అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రజలందరూ కూడా చూశారు ఇదంతా కూడా. ఆ దేవుడు ఎంత మాత్రం కూడా ప్రార్థన వినేవాడు కాదనేది వారికి అర్థమైపోయింది. వారికి అర్థమైనప్పుడు కేకలు వేస్తూ వచ్చారు. 28వ వచనంలో వారు మరీ గట్టిగా కేకలు వేసి రక్తము కారినట్టుగా అన్నాడు. ఎంత కేకలు వేశారు. వారి మర్యాద చొప్పున వాళ్ళు కత్తులతోనూ ఏం చేశారు? పొడుచుకున్నారు, కానీ ఏమి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు జరిగిన విషయాన్ని చూస్తే ఈ ప్రకారం మధ్యాహ్నం అయిన తర్వాత అన్నాడు. ఎక్కడి నుంచి? వారు ఉదయం నుంచి అరుస్తూనే ఉన్నారు, కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేశాడు ఏలియా? ఎలాగ సిద్ధపరిచాడు ప్రజలను? మనం కూడా ఎలాగ సంఘాలను, విశ్వాసులు ఎలాగ సిద్ధపడి ప్రార్థన చేయాలో మొట్టమొదట తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఇప్పుడు చదువుతూ ఉన్నాను, చూడండి 30వ వచనంలో. అప్పుడు ఏమన్నాడు? వారికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు కనుక అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని యొద్దకు వచ్చిరి అనే మాట ఉంది. మొట్టమొదట వాళ్ళని అందరినీ కూడా పిలిచాడు. ఏమని పిలిచాడు? అయ్యా, జనులందరూ కూడా రండి. ఎందుకు రండి? బయలుదేవుడు విశ్వాసం ఉంచిన ఆ బయలుదేవుడిని విడిచిపెట్టి ఎవరి వైపు? జీవం గల దేవుని యందు విశ్వాసంతో రండి. అది కాదని మీకు అర్థమైంది. ఇప్పుడు అది కాదని మీకు అర్థమైంది. ఈ రోజున దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు కూడా విశ్వాసులు ఎలాగ రావాలి? జనులు దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు, మీరు ప్రార్థనకు రమ్మన్నప్పుడు, మీరు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎలాగ రావాలి? చాలా మంది వారు సిద్ధపడి రారు. వాళ్ళు ఏ రీతిగా ప్రార్థన చేస్తారు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు ప్రార్థనకు విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ప్రార్థన అనేది మనుషుల యొక్క ఆమోదం ముఖ్యం కాదు, మనుషుల యొక్క మెచ్చుకోవడం ముఖ్యం కాదు, మనుషులు ముందు కనబడడానికి ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన అనేది ఏ రీతిగా చేయాలి? ఈ రోజున మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఒక విషయాన్ని మీకు చెప్తా. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరిని ప్రార్థన మొదలు పెట్టారనుకోండి, అవును ప్రభువా అనండి. అతడు ఎలా ప్రార్థన చేస్తాడో మీరే చెప్తారు. ఏమని ప్రార్థన చేస్తాడు చెప్పండి? ఎలాగుంటుంది? ఇంకో కొద్దిగా ఏం చేస్తాడు? మరొక స్వరం పెంచుతాడు. ఇది మీ గుంపుల్లోనే చూసుకోండి. నేను ఎవరి గుంపుల్లో చెప్పడంలా. అవును ప్రభువా,
స్తోత్రం నాయనా అనరకు ఇంకా వాడికి ఏదో ఉద్రేకం వచ్చేసింది. అంటే దేంతో ప్రార్థన చేస్తున్నాడు? ఈ రోజున నిజంగా చెప్పాలి అని అంటే వాళ్ళు ప్రార్థన అనే విధానమే అసలు నిజంగా ఇది ఒక మనుషుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అది వేషధారణతో కూడిన ప్రార్థన. అది సరి అయిన ప్రార్థన ఎంత మాత్రం కూడా కాదు. చాలా మంది వాక్యం వినేవాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళే కావచ్చు, గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళే కావచ్చు, వాళ్ళకి బాధ కలగచ్చు. అరే ఏంటి ఇదంతా కూడా అనేది. నిజంగా మన ప్రార్థన విధానమే సరి అయింది కాదు, రావడమే సరి అయింది కాదు. ఎలా రావాలో దేవుని యొక్క వాక్యంలో మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి రండి. మొదటి పత్రికలో 14వ అధ్యాయానికి మనం వెళ్దాం. 14వ అధ్యాయంలో చదువుతున్న విషయాన్ని 15వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. దేంతో ప్రార్థన చేయాలి? ఆత్మతోనూ మనసుతో ప్రార్థన చేయమన్నాడు, కానీ పెదవులతో కాదు. ప్రార్థన అనేది ఆత్మతోనూ, ఆ మాటలు మనసుతోనూ ప్రార్థన చేసేదే. ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏం ప్రార్థన చేస్తావు? ఈ రోజున చాలా మంది వారి ప్రార్థన అనుకుంటారు, ఆ లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగూ పలుకును? నీవైతే బాగునే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు, కానీ ఎదుటివాడు క్షమాభివృద్ధి పొందడు. ఈ బాగానే చేసేస్తున్నాను, నువ్వు ఎలా చేసావు నాకైతే తెలియదు, దేవుడికే తెలుసు. మన ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థన దేవుడికే తెలుసు. కానీ మనుషుల కోసం కాదు ప్రార్థన, మనసుతో చెయ్యి. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఎలాగ రావాలి? ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు వచ్చే విధానం అందుకే చెప్పాడు, జనులందరితో ఏమన్నాడు? దగ్గరికి రండి. మొట్టమొదట దేవునికి చేరుకవ్వండి. ఇంతవరకు పెదవులతో ప్రార్థన చేశావు, అది పక్కన పెట్టు. ఆత్మతో మనసుతో ప్రార్థన చేయడానికి రండి, విశ్వాసంతో రండి. వేషధారణ వద్దు. అది మొట్టమొదట. దానికి కావలసింది చాలా కీలకమైంది విశ్వాసము. దేవుడికి కావాల్సింది ఆత్మతో మనసుతో ప్రార్థించే వాళ్ళు కావాలి. ఏలియా లాంటి వాళ్ళు కావాలి ఈ రోజుల్లో. ఈ దేశాన్ని దేవుని వైపు తిప్పడానికి వారు ఆరాధించే ఆ దేవతలు కాదని తెలియచేయడానికి ఏలియా లాంటి ప్రార్థన పరులు కావాలి ఈ రోజున సంఘానికి. అందుకే మొట్టమొదట అన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడో చదువుతూ ఉన్నాను, చూడండి. రండని జనులందరితో చెప్పగా జనులందరూ దగ్గరికి వచ్చిరి అనే మాట. దగ్గరికి వచ్చారు వాళ్ళంతా కూడా. వాళ్ళు రావడం జరిగింది, దగ్గరికి రావడం జరిగింది. దగ్గరికి రాగానే ఏం చేశాడు? మొట్టమొదట ఆ విషయాన్ని చూడండి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి, అంటే ఏం బాగు చేశాడు? రెండవ విషయాన్ని చెప్తున్నాను. ఆ పడిపోయిన బలిపీఠం, పడిపోయిన ప్రార్థన జీవితం, దగ్గరకు రాకుండా నువ్వేం ప్రార్థన చేస్తావు? ప్రభుకు చేరుకవ్వకుండా ఏం ప్రార్థన చేస్తావు? ప్రభుకి నువ్వు సమీపించకుండా ఏమని ప్రార్థన చేస్తావు? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం కావాలి? అక్కడ చూస్తున్నాం. బలిపీఠమును బాగు చేసి, బాగు చేయడం కావాలి.
కనుక మొట్టమొదట మనం గమనించవలసిన విషయం ఏంటంటే చెడిపోయింది, పాడైపోయింది. ఈ రోజున మనం చూస్తున్నప్పుడు సంఘాలు చెడిపోయి అపరిశుద్ధమైపోయి పవిత్రత లేకుండా పోయింది. ఈ పవిత్రత లేకుండా ఉన్నప్పుడు ఎలాగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు? అపవిత్రమైన పెదవులతో చేసే ఈ ప్రార్థన దేవుడు వింటాడా? మొట్టమొదట మన పెదవులను సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం. దేవుడు ప్రార్థన ఆలకించాలంటే దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలంటే, అందుకే నన్ను ప్రార్థనకు ఎంత సిద్ధపరిచాడో చదువుతూ ఉన్నాను. ఆ తర్వాత ఏం చేశాడో దేవుని యొక్క వాక్యంలో, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామమున ఇశ్రాయేలునకు వాగ్దానము నొందిన ఏముంది? వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంతగా లోతుగా కందకం ఒకటి త్రవ్వించి చేస్తున్న పనిని ఒకసారి చూడండి. ఏం చేశాడు? ఏమి చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని పడిపోయింది, ఇప్పుడు బాగు చేశాడు, తిరిగి కట్టుకున్నాడు. ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఏం చేశాడంట? కట్టించి. 32వ వచనం చివరి భాగంలో బలిపీఠమును కట్టించి తిరిగి దాన్ని కట్టాడు. అంటే ఏం జరిగింది అంటే, మన జీవితం చెడిపోయిన జీవితాన్ని మనం పశ్చాత్తాపముతో పాపము జీవితాన్ని సరి చేసుకుని మనం తిరిగి కట్టబడాలి. మొట్టమొదట అపవిత్రంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించాడు. చాలా మంది వారి జీవితాలు సరి చేసుకోరు, పశ్చాత్తాపడరు, పాపమును సరి చేసుకోరు. వారి జీవితాల్లో ఆ పాపం అనేది అనేక రీతిలుగా ఉంటే ఆ పాపాన్ని సరి చేసుకోరు. నువ్వు పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో ఏమన్నాడు? ఈ వేషధారణతో కూడిన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మరింత పాపం అవుతుంది. చూడండి, 109వ కీర్తనలోనికి రండి. 109వ కీర్తనలోనికి వెళ్దాం. 7వ చరణంలో చదువుతున్నాను. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును గాక, వాని ప్రార్థన పాపమగును గాక. 109వ కీర్తనలో 7వ చరణంలో చదివాను. వాడు దోషి. ఈ రోజున పాపాన్ని పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే మరింత పాపం అవుతుంది. పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, బాగు చేసుకోవడం లేదు. ఈ రోజున ప్రార్థన చేసేస్తున్నాం, ఏమి సిద్ధపడుతున్నాం? ఒకసారి కూర్చుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనందరికీ వచనాలు బాగా తెలుసండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. విననేరకుండునట్లు, రక్షింపనేరకుండునట్లు, ఈ మాటలన్నీ చెప్పేస్తాం మనం. అరే ఏమున్నాయి? దేవునికి నీకు ఏమొస్తుంది? పాపము. ఈ రోజున ఇక్కడ అదే చేస్తున్నాడు. మొట్టమొదట బాగు చేశాడు, కట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు. ప్రార్థనకు వచ్చే ముందు నీ జీవితాన్ని సరి చేసుకో. మనకి తెలుసు, ఆ యొక్క కీర్తన గ్రంథంలో 66వ కీర్తన 18వ చరణంలో కూడా మనకు తెలుసు, నా హృదయంలో పాపము లక్ష్యము చేసినడలా ప్రభు నా మనవి వినకపోవునని. 66వ కీర్తన 18వ చరణంలో ఆ మాటలు. ఎందుకు మన జీవితాన్ని పాపం పెట్టుకుని ప్రార్థన ఏం చేస్తాం చెప్పండి? వేషధారణ పెట్టుకుని ఏం ప్రార్థన చేస్తాం? ఈ రోజున మన జీవితాల్లో ప్రార్థన అంటున్నాం. మొట్టమొదట ఏలియా ఎలాగ సిద్ధపరిచాడు? ఈ రోజున ప్రార్థనకు సిద్ధపడవలసిన
అవసరత ఉందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని వాక్యం వినని వారి యొక్క ప్రార్థన దేవుడు ఏం వింటాడు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయలుని ఆరాధించడానికి వెళ్ళిపోయారు, విగ్రహారాధికులు అయిపోయారు. అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా అని అంటే, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 9వ వచనంలో, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అని అన్నాడు. ఇవన్నీ కూడా దేవుని మాటలు వినవు. ప్రార్థన చేసేస్తుంటావు. ఏంటి ప్రార్థన చేస్తావు? దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తావు. మనం సహోదరులతో దెబ్బలాడేసుకుంటాం, ప్రార్థనకు వచ్చేస్తాం. ప్రార్థనకు వస్తే ఏం లాభం? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 23, 24 వచనాల్లో చెప్తాడు, నువ్వు మొట్టమొదట బలి అర్పిస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏదైనా ఉన్నేడలా వెంటనే వెళ్ళి సమాధానపడు, అప్పుడు వచ్చి అన్నాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. భార్యాభర్తలు దెబ్బలాడేసుకుంటారు, ప్రార్థన చేసేస్తారు. స్త్రీల సమాజం అంతా కూడా అలాగే ఉంటుంది. అరే, మనసులో ఆయాసాలు పెట్టేసుకుని ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. చాలా చక్కగా చెప్పాడు. పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ చెప్పాడు, నీ ప్రార్థనకు ఎటువంటి ఆటంకము కలగకుండా, అభ్యంతరము కలగకుండా అన్నాడు. మన జీవితాల్లో ప్రార్థనకు అభ్యంతరాలు పెట్టుకుని ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? ఎవరికి వాళ్ళమే మనం కూర్చుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. హృదయాలు సిద్ధపడాలి. మొట్టమొదట జీవితాలు పవిత్రపరచబడాలి. ప్రార్థనకు వస్తూ ఉన్నప్పుడు ఎలాంటి చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు దేవుడు? దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసిన పత్రికలోనికి రండి. ఆ మాటలు కూడా ఎటువంటివి ఎత్తి ప్రార్థన చేయమన్నాడో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, పవిత్రమైన చేతులెత్తి. అన్ని దొంగ పనులు చేసేసి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మనం చాలా జాగ్రత్తగా, అంటే మనం ప్రార్థనకు వస్తున్నప్పుడు ఎంత సిద్ధపడాలి. ఈ రోజున నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, ఎంత సిద్ధపడి వచ్చావు? ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. ఇక ఎలాగ సిద్ధం చేశాడో చూడండి. వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ దేవుడు ఎంత మాత్రం కూడా ప్రార్థన వినడు అనే విషయాన్ని ప్రజలకు ఒకటి రుజువు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడని ప్రజలు తెలుసుకోవాలి. మొట్టమొదట అదే చేయాలి. ఈరోజు మన దేశ ప్రజలకు మనం చేయాల్సిన ప్రార్థన కూడా అదే. ఈ ప్రజలు ఆరాధిస్తున్న దేవుళ్ళు కాదని మొట్టమొదట వారిని తెలుసుకునేటట్లు చెయ్యి. కాదని, అవి మాట్లాడవని, అవి చూడవని, చెయ్యవని, అవి తెలుసుకునేటట్లు మొట్టమొదట చెయ్యి. ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకోగలరో అప్పుడు వెతకగలరు ఎవరు నిజమైన దేవుడు. ఇప్పుడు ఇంకా ఎలా సిద్ధం చేశాడో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. చదువుతూ ఉన్నాను 33వ వచనం నుంచి, కట్టెలు క్రమముగా పేర్చి. ఆ మాటలు చూడండి, ఎంత ఒక సిస్టమాటిక్, ఒక క్రమబద్ధం. దేవుని కార్యాలు చూడాలంటే ఒక క్రమము కావాలి. ఏదో అప్పుడు కాదు, ఒక క్రమం. దేవుడు కావాల్సింది క్రమము కావాలి.
క్రమము లేని జీవితాలను దేవుడు ఎంత మాత్రం కూడా ఇంకేం చేశాడో చదువుతున్నాను. తునుకలుగా కోసి కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి, అవి ఎంత ఏం చేస్తున్నాడు చూడండి. వాటన్నిటిని కూడా కడుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా చేస్తున్న విషయాన్ని చూడండి. ఒకటోసారి, రెండోసారి, మూడవసారి ఆ బలిపీఠము చుట్టూ ఏమైందట, పొరలి ఏమైపోయింది, ఆ నీళ్లు 35వ వచనంలో ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొరలి పారెను. కందకము దేంతో నిండిపోయింది? నీళ్లతో నిండెను పూర్తిగా. ఎంత ఎంత ఏం చేశాడో చూస్తూ ఉన్నాం. ఎలా సిద్ధం చేస్తూ ఉన్నాడు. సిద్ధం చేయకుండా ప్రార్థన చేయలా. మొట్టమొదట నువ్వు కూడా సిద్ధపడకుండా ప్రార్థన చేయకు. తెలుసుకో మొట్టమొదట ఎందుకు ప్రార్థన చేయాలి, దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉన్నావు. అది తెలియకుండా నువ్వు ప్రార్థన చేసేవద్దు. ఏలియాకి తెలుసు, ప్రార్థన తెలుసు. ఎందుకు తెలుసు? నేను చేస్తున్న ప్రార్థన ఒక బయలు దేవుడు కాదని, వర్షాన్నిచ్చే దేవుడు యెహోవా మాత్రమే అని తెలుసుకోవాలి. దేని మీద ఆధారపడి ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. నేను కొన్ని వచనాలు చూపి నేను ముందుకు వెళ్దాం. మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామండి. మీరు దినవృత్తాంతాల గ్రంథానికి రండి. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. 14వ వచనంలో 14, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేని మీద ఆధారపడుతూ ఉన్నాడు? దేవుని మాటలు వినకపోతే ఏమవుతుందో కూడా బాగా తెలుసు. దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశ కాండానికి రండి. ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్తే అక్కడ చదువుతూ ఉన్నాను చూడండి. ఏం జరుగుతుందో అనే విషయాన్ని గురించి మనం చూడొచ్చును. 28వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మీరు అలాగ చదువుకుంటూ వస్తే 14 వచనాలలో దీవెనలు ఇస్తే 15వ వచనం నుంచి చివరి వరకు కూడా ఏం చేశాడు అనంటే అంత శాపాల గురించే చెప్పాడు. ఏమవుతుంది? దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను చూడండి. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో. 23వ వచనంలో నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ క్రిందిన నేల ఏముండన్న ఇనుము వలె ఉండును. ఎంత భయంకరమైన పరిస్థితి. వర్షం రాదు. ఇంకా కింద చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని మాట్లాడుతూ 22వ వచనంలో యెహోవా క్షయము చేత, జ్వరము చేత, మహాతాపము చేత, ఖడ్గము చేత, ఇలాగన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. వర్షం పడదు. ఎందుకు పడదు? పడకపోవడానికి కారణం ఏంటి? దేవుని మాట వినకపోవడం వల్లే. ఇది ఎవరు తెలుసుకోవాలి? ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదట తెలుసుకోవాలి. దేవుని వాక్యం వినకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత మాత్రం కూడా రాదు. వర్షం పడదు.
మీరు మీరు దగ్గరికి రావాలి, మీ జీవితాల్ని సరిచేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. మీ జీవితం అంతా కూడా ఆ విషయాన్ని వారిని సిద్ధం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. మీలో లోతైన సమర్పణ జీవితం కావాలి. అది రాకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు. అందుకే చెప్పాను, ఏమన్నాను? దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి కారణం, దేవుడు ఎందుకు వినడంలా, ఎందుకు వినడు? దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి వారి యొక్క ప్రార్థన, ఎందుకు ఇదంతా భయంకరమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే, ఒక విషయాన్ని చదివి నేను ప్రార్థన చేస్తా. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. తక్కిన విషయాలు ప్రభు చిత్తమైతే మనం వచ్చే వారం వాటిని గురించిన ఆలోచన చేద్దాం. మనం ఎలాగ సిద్ధం చేశాడు, ఎలాగ సిద్ధపడ్డాడు అనే విషయాన్ని చూడండి. 14వ అధ్యాయం 34వ వచనంలో, నీతి జనములు ఘనతకెక్కుట కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఏం తీసుకొస్తుంది? పాపం, 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 పాపం. ఇశ్రాయేలు దేశం అంతా కూడా 3.5 సంవత్సరాలు వర్షం లేకపోవడానికి కారణం, బాధపడడానికి కారణం, దేవుణ్ణి వదిలేశారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని వదిలేశారు, అన్నీ వదిలేశారు. ఆ పాపమే వారి జీవితాల్లో కరువును అనుభవించారు. వాళ్ళు జీవితాన్ని సరి చేసుకున్న తర్వాతనే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, వారికి దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. అది ఇంకా ఎలాగిచ్చాడో ప్రభు చిత్తమైతే వచ్చే వారం వాటిని గురించిన ఆలోచన మనం చేద్దాం. కనుక మొట్టమొదట పాపాన్ని సరి చేసుకుందాం, ప్రభు సమీపిద్దాం, పాప జీవితాన్ని సరి చేసుకుందాం, పవిత్రపరుచుకుందాం, కడుక్కుందాం. మనం అప్పుడు ప్రార్థన చేద్దాం, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఎందుకు దేవుడు చూడడం లేదు? మన జీవితాలు సరి అయిన రీతిగా లేనప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించాడు. ఎందుకన్నాడు? నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై అన్నాడు. ఆ నీతే మనలో లేనప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా జవాబు ఇవ్వడు. ప్రభువా, నీతో నేను ఒక సరి అయిన సంబంధం కలిగి నీకు సమీపంగా జీవిస్తూ నా జీవితాన్ని నేను పశ్చాత్తాపడి నా జీవితాన్ని నేను సరి చేసుకొని నీ సన్నిధానానికి వస్తున్నాను ప్రభువా అని ఏలియా ఏ విధంగా తను సిద్ధపడి తన ప్రజలను సిద్ధపరిచాడో అలాగా ఎవరికి వాళ్ళమే సిద్ధపడదాం, ప్రభుకు సమీపిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. Subscribe now and press the bell icon. Never miss an update.